ఒకరి మీద ఒకరికి అంత ఎమోషనల్ బాండింగ్ ఉండాలి. ఓకే. అండ్ నన్ను అడిగితే అదే దూరంగా ఉన్నా కూడా నా కోసం ఒక మనిషి ఉన్నాడు. ఆయనలో నాకు బాగా నచ్చే విషయం ఏంటని అన్నారు కదా! ఓపిక. నేనెంత ఓరని భరిస్తాడు. అండ్ నేను గొడవ పడితే నేను వెంటనే మాట్లాడడానికి ఇట్లా గొడవైంది 1 అవర్‌కి ఇక నాకు కోపం వస్తుంటది. మాట్లాడొచ్చు కదా! అలిగాను కదా! వచ్చి బుద్ధగరిచ్చు కదా! ఇట్లా ఎదురు చూస్తా ఉంటా. ఆయన అసలు దగ్గరికే రాడు. మళ్ళీ నేనే ఎళ్లి అంటే ఒకరు అంటే అపోజిట్ అంతే. ఒకరు వింటే ఒకరు మాట్లాడాలి. ఒకరు కోపంగా ఉంటే ఒకరు భరించాలి. ఒకరు ఎక్స్‌ప్రెస్ చేస్తే ఒకరు ఎక్స్‌ప్రెస్ చేయరు. అట్లా క్వైట్ అపోజిట్ అనేది మ్యాచ్ మ్యాచ్ అవుతుందంతే. అని అర్థం చేసుకోవడం. ఇప్పుడు నేనున్న ప్రొఫెషన్‌కి నేను ఆర్‌జే ఇంటర్‌వ్యూస్ తీసుకుంటూ ఉంటాను. టైం కుదరదు. కిడ్స్ తోటి ఇంత బిజీ ఉన్నా కూడా అన్నిటికి ఓకే. ఇప్పుడు ఇంటర్‌వ్యూ లేట్ అవుతుందా? ఓకే. సరే. ఈరోజు స్పెషల్ అకేషనా? ఓకే. సరే నేను చూసుకుంటాలే కిడ్స్‌ని. ఆ అండర్‌స్టాండింగ్ ప్రతి వుమెన్‌కి ఆ అండర్‌స్టాండింగ్ కావాలి. రాంగానే "వచ్చావా? లేట్ అయిందా? ఎందుకింత సేపు?" అనే కంటే రాగానే "అరే! టైర్డ్ అయినట్టున్నావు. కొంచెం కూర్చో పర్లేదు. వాళ్ళు తిన్నారు పిల్లలు. ఓకే. రిలాక్స్. నువ్వెలా ఉన్నావు? ఓకే." ఆ అటెన్షన్ రావాలి. అప్పుడే అరే! ఈ మనిషి కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తా బై అన్నట్టు ఉంటది.